జనం మీరు వదిలేసిన జనం వదలరు. అరే నువ్వు అప్పుడు అది చేసేవారా, నువ్వు ఇది చేసేవారా అని జనాల్లో ఉండేటటువంటి దాని ప్రకారం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, మనకి నచ్చే వాళ్ళందరికీ కూడా మనం ఎలా కనిపిస్తాము అని అంటే ఒక సూర్యుడికి బుద్ధి చెప్పినటువంటి ఒక లక్ష్మణులా మనకు కనిపిస్తుంటాం. మనం నచ్చలేని వాళ్ళందరికీ మనం ఎలా కనిపిస్తామంటే వీడు ద్రౌపది చేరాగినటువంటి దుర్యోధనుడు అని చెప్పి కనిపిస్తాం. ఇక్కడ ఓవరాల్గా మన వాళ్ళు కాని వాళ్ళు అంటే వరుసలు, ఫ్రెండ్షిప్లు ఇవన్నీ ఫ్యాషన్ అన్న, ఇవన్నీ అబద్ధం. మనతో అవసరం ఉండేవాడు మనవాడు, మనతో అవసరం లేనివాడు బయటవాడు అని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. జీవితంలో మనకుండే ఆలోచన విధానమే మన జీవితాన్ని సెట్ చేస్తున్నాను. నువ్వు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, నీకు ఎన్ని అవకాశాలు వచ్చినా నీ మైండ్ అనేది నెగిటివ్ ఉందనుకోండి, నీ జీవితాన్ని నువ్వే కోల్పోతావు. కానీ ఎన్ని జరిగినా నీ మైండ్ అనేది పాజిటివ్ ఉందనుకోండి, నువ్వు సక్సెస్ఫుల్గా ఉంటావు అన్న. జనరల్గా మనం ఏం చేస్తాము అంటే మా నాన్న కొంచెం సపోర్ట్ ఇచ్చుంటే బాగున్నాను, ఇంకా మంచి స్కూల్లో చదువుకుంటే బాగున్నాను, ఎర్లీ ఏజ్లో వచ్చుంటే బాగున్నాను, లేదా గతంలో తప్పు చేసి ఉండకపోతే బాగున్నాను, గతంలో అలా జరుగుండకపోతే బాగున్నాను, నేను అందరిలా మంచి హెల్తీగా పుట్టుంటే బాగున్నాను, ఏ డిఫికల్టీ లేకుండా మంచిగా పుట్టుంటే బాగున్నాను, మంచి హయ్యర్ క్యాస్ట్లో పుట్టుంటే బాగున్నాను, డబ్బున్న ఫ్యామిలీలో పుట్టుంటే బాగున్నాను, సిటీలో పుట్టుంటే బాగున్నాను. సో ఇలా రకరకాలుగా ఉంటాయి. అవన్నీ మన సక్సెస్ కారణమే కాదు నాన్న. సక్సెస్ కారణం కేవలం ఇక్కడ మాత్రమే ఉంటుంది. అదేంటి అంటే అనుక్షణం నీలో కష్టపడాలి అని తపన ఉంటే నిన్ను సక్సెస్ నుంచి ఏ ఒక్కడో దూరం చేయలేడు. ప్రపంచం అంతా నీకు ఎదురుగా కంకణం కట్టుకున్నా సరే నువ్వు సక్సెస్ అవ్వకుండా అవ్వలేదు నాన్న. కానీ ఎలాంటి సందర్భంలోనైనా మన మైండ్లో ఉండే పాజిటివ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకి సక్సెస్ అనేది తీసుకొస్తుంది. మన చుట్టూ ఉండేటటువంటి కారణాల్లో మనల్ని చాలా మంది జడ్జ్ చేస్తూ ఉంటారు నాన్న. జనాలందరూ నిరుద్యోగులు అనుకుంటాం, కానీ వీళ్ళందరూ జడ్జీలు ఉద్యోగం చేస్తుంటారు అన్నమాట. అంటే మనం ఏ బట్టలు వేసుకున్నాం, మనం బాగా నడుస్తున్నామా లేదా, మనం బాగా మాట్లాడుతున్నామా, మనం ఉద్యోగం చేస్తున్నామా, పిల్లలు కంటున్నామా, ఇవన్నీ అక్కడికి ఎందుకో తెలియదు. మనకు లక్ష్యం ఉంటూ ఉంటుంది అన్నమాట. సో సింపుల్గా మీకు ఆ విషయాన్ని అప్లై చేస్తే ఎలా ఉంటుందంటే, కొంతమంది ఇరుగు పొరుగు వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ పిల్లలకి చాలా చిన్న వయసులోనే ఎవరో సినిమాలు ఉడికించి పెళ్లి చేస్తుంటారు. కానీ మీరు కొంచెం ఏదైనా సరే వెయిట్ చేసి ఒక చదవాలి, మంచి జాబ్ కొట్టాలని మీ పెర్స్పెక్టివ్ ఉంటుంది నాన్న. కానీ మీ మనసుకు తెలుసు, నేను కోచింగ్కి వెళ్ళాను, నేను కష్టపడి చదువుతున్నాను, నేను జాబ్ వస్తుంది, నాకు మంచి ఫ్యామిలీలోకి వెళ్తాను, నాకు మంచోడు వస్తాడో, నా లైఫ్ బాగుంటుందని మీకు తెలుసు. కానీ వాళ్ళకే ఆ విషయం తెలుసు. అందుకని వాళ్ళు డైరెక్ట్గా మీ మీద అటాక్ చేయను. మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయవా, మీ అమ్మాయి ఎవరో మాట్లాడింది, సో ఇలా చేస్తుంటారు అన్నమాట. ఇది జనరల్గా నేను చెప్పగలదు నాన్న, మీ అందరికీ జరుగుతున్నటువంటి విషయమే. మీకోసం మీరు ఏ బట్టలు వేసుకున్నారో, తిన్నారా లేదా, మీ యోగక్షేమాలమైనా ఎవరు పట్టించుకోరు. మీరు ఎక్కడ బాగుపడిపోతారో, వాళ్ళ అమ్మాయి కంటే మీరు ఎక్కడ మంచి జీవితాన్ని చూస్తారో, మీకు మంచి మొగుడు వస్తాడో,